అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనసేన 12వ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఈ సభ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ఉన్నారు. మేడం, ఎలా చూస్తారంటే 11 సంవత్సరాలు పూర్తి చేసిన 12 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. 11 ఏళ్ల ప్రయాణాన్ని ఏ విధంగా చూస్తారు? 11 ఏళ్ళు ప్రతిపక్షంగా అంటే ఉండి దాదాపు 10 సంవత్సరాల పైగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరగబోతున్న ఆవిర్భావ సభ ఏ విధంగా చూస్తారు? 11 ఏళ్ళు ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, ఎన్నో అపజయాలు, వీటన్నింటి తర్వాత పోరాడి కష్టపడి ప్రజల కోసం నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇప్పటివరకు కూడా నిలబడ్డాం. ఈరోజు ప్రజలు మమ్మల్ని నమ్మి మాతో పాటు కూటమికి కూడా ఇచ్చినటువంటి అవకాశంగా ఇది భావిస్తూ ఈ విజయోత్సవ వేడుకని జయకేతనం అని నామకరణం చేసుకొని చాలా సంతోష సంభ్రమాచరణలు జరుపుకుంటున్నాం మేము ఈ వేడుకని. ఈ వేడుక సాక్షిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ 11 ఏళ్ల ప్రస్థానం ఎందుకు ఆయన రాజకీయ పార్టీ పెట్టారు, 11 ఏళ్ల పాటు ఇన్ని అవమానాలు ఎదురవుతున్నా సరే వెనకడుగు వేయకుండా ఎందుకు నిలబడ్డారు, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పును ఆయన కోరుకుంటున్నారు, దేశ రాజకీయాల్లో ఎలాంటి ప్రాతినిధ్యం వహించబోతున్నాము అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఈ వేదిక సాక్షిగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించబోతున్నారండి. అంటే మీరు పార్టీ పరంగా 12వ ఆవిర్భావ సభ ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ మీ నాయకుడి మీద కానీ మీ పార్టీ మీద కానీ ఇంకా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాజకీయాల్లో విమర్శలు, సద్విమర్శలు అనేవి సర్వదా యాక్సెప్ట్ చేసేటువంటి విషయాలేనండి. అది ఏ పార్టీలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా. కానీ వైసీపీ అనేటువంటి పార్టీ అధికారంలో ఉన్న రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తిగత దోషణలు, హేళనకరమైనటువంటి భాష, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉండింది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా ప్రజలు విపక్షంలో కూర్చోబెట్టిన పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మాట్లాడుతూ ఉంది. అంటే అల్టిమేట్గా రాజకీయాలకు పనికిరాని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ. అది అధికారంలో ఉన్నాయి, ప్రతిపక్షంలో ఉన్నాయి, ఏ విధంగా కూడా రాజకీయాలకు పనికిరాదు ఆ పార్టీ. కాబట్టి రాజకీయ ముఖ చిత్రం నుంచి ఆ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టాల్సిందే, విపక్షంలో కూడా కాకుండా అని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశం అండి ఇది క్లియర్గా. అంటే జనసేన పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ మొన్నటి వరకు అంటే ఇప్పటంలో జరిగిన లేకపోతే మచిలీపట్నంలో జరిగిన సభల్లో పవన్ కళ్యాణ్ సీఎంఓ డిప్యూటీ సీఎం కావాలని పార్టీ అధికారం రావాలని కోరుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అభిప్రాయాలు కానీ లేకపోతే కేడర్ అభిప్రాయాలు ఏ విధంగా? కేడర్ అభిప్రాయం ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటే శిరోధార్యం అండి. మాకు స్వయంగా అభిప్రాయాలు అంటూ ఏముండవు. ఆయన ఏ బాటలో నడిస్తే ఆ బాటలో ఫాలో అవడం మేము నేర్చుకున్నటువంటి రాజకీయం క్లియర్గా. ఎందుకంటే నాయకుడిని నమ్మాం ఇక్కడ మేము క్లియర్గా. మా నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని నమ్మాం. డబ్బు పైన, పదవి అధికారాల మీద వ్యామోహం లేనటువంటి వ్యక్తి వ్యవస్థలో ఉంటే ఏ స్థాయిలో నిస్వార్థంగా పాలన కొనసాగిద్దో మేము కళ్ళారా ఇప్పుడు ఈ 9 నెలల పాటు చూస్తూ ఉన్నాము. దానికి కారణం ఇవాళకి కూడా ఆయన ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయిని కూడా వినియోగించుకోకుండా ఆయన సొంత సంపాదనతోనే ఇప్పటికీ కూడా ఆయన శాఖల్లో మెయింటెనెన్స్ అనేది ఆయనకు సంబంధించిన మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి జరగకుండా వివిధ రకాలైనటువంటి పనులను పూర్తి చేస్తూ ఉన్నారు. ఆయన శాఖల్లో చేపట్టినటువంటి నియామకాలు కూడా ఎక్కడ లంచాలకు, రికమెండేషన్లకు తావు లేకుండా ప్రతిభ, సీనియారిటీ ఆధారంగానే చేపడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా నాయకుడు ఎలా ఉండాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని దేశవ్యాప్తంగా ఉదాహరణకు చూపించాల్సిన వ్యక్తిత్వంగా ఆయన నిలబడ్డాడని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదండి. మీలాంటి నేతలకి ఇంకా దక్కాల్సిన గౌరవం దక్కలేదని ఒక విమర్శ వినబడుతుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా జనసేన కేడర్ కానీ కొంతమంది నేతలు సంతృప్తిగా లేరనేది కొంతమంది మాట్లాడుతున్నారు. పదవి ఉంటేనే గౌరవం అనే మాట పిచ్చి మాట జనసేనలో క్లియర్గా. జనసేన అంటేనే ఒక గౌరవప్రదమైనటువంటి పార్టీ. అందులో ఆ కండువా కింద ఉంటేనే గౌరవం దక్కిద్ది. వాళ్ళది మేము రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాము. బట్ పదవి ఉంటే కొన్ని అధికార బాధ్యతలు వస్తాయి. అధికార బాధ్యతలు ఉంటే కొన్ని పనులను సవ్యంగా నెరవేర్చగలము. అవి ఎవరు సమర్థవంతులు, ఎవరు దానికి సరైన వాళ్ళు అనేది అధిష్టాన నిర్ణయం తీసుకొని ఆ పదవులు కేటాయింపు చేపట్టిద్ది. కొందరికి ముందు రావచ్చు, కొందరికి జాప్యం జరగచ్చు, కొంతమందికి ఈసారి కాకుండా మరొకసారి రావచ్చు. కానీ మా గౌరవ మర్యాదల్లో ఎలాంటి లోటుపాట్లు అయితే జనసేనలో ఉండవండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నుండి ఏమి ఆశించవచ్చు అంటే పిఠాపురంలో ఇప్పటంలో ఆయన చెప్పారు వైసీపీ వ్యతిరేక ఓటు చేయాల్సిందని ఆయన చెప్పిన మాట అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం. కానీ ఈరోజు ఏమి ప్రకటన చేయబోతున్నారు ఈ సభా వేదికగా? మీరు ఒక విషయం గమనించారో లేదో, గత 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ సభ పెట్టినా సరే ఎవ్వరికి ఎలాంటి సందేహం రాలేదు. ఏం మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ ఏం సందేశం ఇస్తాడు వాళ్ళ రాష్ట్రానికి, ఎలాంటి సందేహాలను క్లియర్ చేస్తాడు వాళ్ళ ప్రజలకు అనేటువంటి ఎవ్వరికి రాలేదండి. మీ మీడియా మిత్రులకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏ వేదిక ఎక్కినా సరే పర్సనల్ జీవితాల గురించే మాట్లాడతాడు, పచ్చిబూతులే మాట్లాడతాడు అని ఒక క్లారిటీ ఉండేది. కాబట్టి అట్లాంటి వ్యక్తి గురించి. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నా ఆయన ఏం మాట్లాడతారని ఎదురు చూసారు, వాళ్ళ అధికార పక్షంలోకి వచ్చినా ఏం మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. అంటే ఆయన ప్రతి ప్రసంగం సందేశాత్మకంగా
లాగానే ఉండిద్ది, ప్రజలకు కనువిప్పు కలిగించేలాగా ఉండిద్ది, ప్రజలకు భరోసా ఇచ్చేలాగే ఉండిద్ది అని చెప్పేసి మీరు అందరూ భావించారు కాబట్టి ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండిద్దని మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో మా పాత్ర ఏంటి, 9 ఏళ్ల పాటు 11 ఏళ్ల పాటు పడినటువంటి ఈ అవమాన భారంతో మేము అనుభవించినటువంటి ఇబ్బందులు ఏంటి, ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో మాకు ఎవరు తోడుగా నిలిచారు, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల మా పాత్ర ఏంటి అనే అంశాల మీద పూర్తిగా ఆయన మాట్లాడబోతున్నారండి. ఫైనల్గా సనాతన ధర్మం గురించి ఒక సంచలన ప్రకటన ఈరోజు స్టేజ్ మీద నుండి పవన్ కళ్యాణ్ చేయబోతున్నారు అనేది ఒక టాక్ నడుస్తుంది. ఇప్పటి వరకు దానికి సంబంధించి అధికారికంగా కానివ్వండి, అంతర్గతంగా కానివ్వండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు లేదు. మీతో పాటు మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా జనసేన పార్టీ పదవుల కోసం పనిచేసే పార్టీ కాదు, ఆ జెండా కింద జనసేన పార్టీ జెండా కింద నిలబడితే దక్కే గౌరవం చాలని రాయపాటి అరుణ చెప్తున్నారు. పదవులు ఎక్కడా కూడా ఆశించట్లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా 11 సంవత్సరాలు ప్రతిపక్షం నుండి పోరాటాలు చేశాం. ఇప్పుడు అధికార పార్టీలో వచ్చిన ప్రజా సమస్యల కోసం పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రాయపాటి అరుణ చెప్తున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనే కుతూహలం అందరిలో ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రజా సమస్యల గురించి మాట్లాడతారని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్న ఒక చర్చ అయితే నడుస్తుందని రాయపడారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రాయషార్ టీవీ పిఠాపురం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.